హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన ఫోన్లోనే జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఎవరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మీ ఫోన్లో ఉన్న గూగుల్ యాప్స్ ఏదైనా ఒకటి ఓపెన్ చేసుకోండి. మనం ప్లే స్టోర్ అన్నది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక పైన మీకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక ఇక్కడ స్విచ్ అకౌంట్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే కాసేపు అయితే వెయిట్ చేయండి. ఇక్కడ గూగుల్ అని వచ్చింది కదా, ఆ గూగుల్ మీద అయితే క్లిక్ చేయండి. ఆ గూగుల్ మీద క్లిక్ చేసాక లోడింగ్ అవుతుంది. ఇక్కడ మీ స్క్రీన్ పాస్వర్డ్ అన్నది అడుగుతుంది, అదైతే ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ పేజ్ అన్నది వచ్చింది కదా, ఇందులో ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసాక ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఫర్ మై పర్సనల్ యూజ్, ఇంకోటి ఏమో ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్. మనం మ్యాక్సిమం పర్సనల్ యూజ్ కోసం క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఫర్ మై పర్సనల్ యూజ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అన్నది ఇవ్వమంటుంది. మీ పేరులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చాక ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నది అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ అని అడుగుతుంది కదా, ఆ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఆ ఫీమేల్ అన్నది. సో ఇది అయ్యాక ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు ఒక జీమెయిల్ నేమ్ అన్నది పెట్టుకోమంటుంది. మీరైతే ఏదో ఒక జీమెయిల్ నేమ్ అన్నది క్రియేట్ చేసుకోండి. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది, నేను ఇచ్చిన నేము. ఇక్కడ మీకు ఆప్షన్ అన్నది ఇస్తుంది, కావాలితే మీకు నచ్చిన నేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ మనం ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అన్నది సెట్ చేసుకోమంటుంది, పాస్వర్డ్ అన్నది సెట్ చేసుకోండి. పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీ జీమెయిల్ అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ అయింది. ఇక్కడ మీకు యాడ్ ఫోన్ నెంబర్ అని వస్తుంది కదా, మీరు ఫోన్ నెంబర్ యాడ్ చేయాలో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే యాడ్ చేయాలనుకోవడం లేదు, సో స్కిప్ అని ఉంది కదా, స్కిప్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ గూగుల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది, అక్కడ చూపిస్తుంది మన నేమ్ అయితే. ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్కి వెళ్తే ఐ అగ్రీ అని ఉంది కదా, ఆ అగ్రీ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీ గూగుల్ అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ అయింది. ఇలా నేను చెప్పిన విధంగా గూగుల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.